స్టార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు స్టార్ టాక్స్ ఛానల్. నేను మీ హోస్ట్ జానకిరాణి దామరాజు. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ శ్రీమతి గుడిపాటి గంగా కళ్యాణి గారు, సంగీత సాహిత్య విద్వాంసురాలు. వీరి ప్రయాణం సంగీతంగా ఎలా సాగింది, వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ వివరాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా స్టార్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, మీ యాజమాన్యం అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ ఊరు ఏ ఊరు, లేకపోతే ఏ ఊరు నుంచి మీరు ఈ సంగీతం స్టార్ట్ అయింది అన్నదాన్ని? నాది జన్మస్థలం విజయనగరం అండి. నా గురించి చెప్పాలి అంటే ముందుగా మా తాతయ్య గారి పేరు చెప్పాలి. తాతయ్య గారు ప్రముఖ వాయులిన విద్వాంసులు శ్రీ చాగంటి గంగబాబు గారండి. తల్లిదండ్రులు శ్రీ చాగంటి కొండలరావు గారు, అమ్మగారు నారీమణి గారు. మీ సంగీత ప్రస్థానం ఎలా మొదలైంది? విజయనగరంలో నేను మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నా డిప్లొమా ఇన్ మ్యూజిక్ చేశానండి. ప్రాథమిక విద్యాభ్యాసం మా నాన్నగారు తొలి గురువులు మాకు. తర్వాత మా అక్కయ్య గారు శ్రీమతి చాగంటి రాజలక్ష్మి గారి వద్ద నేను సంగీత విద్యని అభ్యసించడం అన్నది జరిగింది. తర్వాత సంగీత కళాశాలలో నా గురువులు శ్రీ బిఆర్ నారాయణ గారు, కేవి బ్రహ్మానందం గారు వారి ఆధ్వర్యంలో నేను డిప్లొమా పూర్తి చేయడం అనేది జరిగింది. ఎంఏ తెలుగు లిటరేచర్ చేశానండి. అలాగే కంప్యూటర్స్లో ఆంధ్ర యూనివర్సిటీ పీజీ డిప్లొమా చేయడం జరిగింది. వివాహానికి ముందు కూడా నేను కంప్యూటర్స్లో అకాడమిక్ హెడ్గా నేను యాప్టాక్లో చేసేదాన్ని. వివాహానంతరం కొంతకాలం గృహిణిగానే నేను కంప్లీట్ ఒక కంబైన్డ్ ఫ్యామిలీలో ఉంటూ నా జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాను. తర్వాత కోవిడ్ సిచ్యువేషన్ ప్రపంచం అంతా ఉండడంతో సరదాగా ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేయడం అన్నది జరిగింది. మా మరిది క్యాజువల్గా వదినాం, నా అమ్మాయికి చెప్తావా ఆన్లైన్లో సంగీతం అంటే అలాగే మొదలుపెట్టాను. అలాగా రోజుకి. ఇప్పుడు ఎన్ని దేశాల్లో చెప్తున్నారు? ప్రెజెంట్ ఒక 8 దేశాల వరకు నేను. ఏ దేశాలను చెప్తున్నారు? అది అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, భారతదేశం, ఇండియా, ఒమాన్, సౌత్ ఆఫ్రికా. ఈ విధంగా అన్ని. రోజు ఎన్ని గంటలు చెప్తారు? నాకు పర్ డే 10 hours క్లాసెస్ ఉంటాయి మేడం. మార్నింగ్ 4:30కే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అమెరికా వాళ్ళకి అక్కడ ఈవినింగ్ కనుక మొదలు పెడతాను. 4:30 నుంచి 8 o'clock వరకు నాకు బ్యాచెస్ రన్ అవుతూ ఉంటాయి. అలాగే మళ్ళీ 11 o'clockకి ఒమాన్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి వస్తారండి. ఈవినింగ్ వివిధ దేశాలకి ఏ టైంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చెప్తున్నాను. చాలా గొప్ప విషయం ఇది మీరు అలా చెప్పటం. అలాగే ఈ సంగీతం అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అయిందని మామూలుగా మనకు తెలిసి ఈ కర్ణాటక మ్యూజిక్కి ఒక ప్లేసు, ఒక సంగీత త్రయం అక్కడ అనుకుంటాం కదా. మీరు అక్కడి నుంచి కాదు, ముందు వేదాల దగ్గర నుంచే అంటున్నారు. అది ఎలా? భారతీయ సంగీతం వేదాల నుంచి ఉద్భవించిందని మనం చెప్పుకుంటాం. వేదాలకి కూడా మనకి స్వరం ఉంటుందండి. ఆ స్వరంతో వాళ్ళు ఉచ్చరించడం అనేది జరుగుతుంది. అది వేదకాలంలో అయితే ఏకస్వర గాయనం, త్రిస్వర గాయన పద్ధతి ఈ విధంగా డెవలప్ అవుతూ మనకి ప్రస్తుతానికి సప్తస్వర సిస్టమ్ అన్నది, సరిగమ పదని సప్తస్వర సిస్టమ్కి మనం సంగీతాన్ని కొనసాగిస్తున్నాం. మొత్తం భారతీయ సంగీతం అంతా ఒకటే. మామూలుగా మనం విభజన చేసుకుంటే కనుక ఉత్తర భారత హిందుస్థానీ సంగీతం అని, దక్షిణ భారతంలో కర్ణాటక సంగీతం అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ముస్లిం దండయాత్రల ప్రభావం వలన వారి యొక్క కల్చర్ ఉత్తర భారతదేశానికి దగ్గరగా ఉంటుంది కనుక వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉండి అందులో కొంచెం మార్పులు వచ్చి మనకి తర్వాత భారతీయ సంగీతం ఈ విధంగా మనం హిందుస్థానీ అని, కర్ణాటక సంగీతం అని మనం చెప్పుకోవడం జరుగుతుందండి. మొదటిగా మొదటి వాగ్గేయకారుడు ఎవరని చెప్పుకుంటాము? తాళపాక అన్నమాచార్యుల వారిని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే అన్నమాచార్యుల వారు రచనలు అయితే చేయడం జరిగింది, కానీ అతను ఎలా పాడారో మనకి తెలియదు. అతను ట్యూన్స్ మనకి రావు కదా. అతని బాణీలో అతన్ని పాడుకుంటూ సంకీర్తన పితామహుడు అని, పద సంకీర్తన పితామహుడు కనుక అతని బాణీలో అతను వెళ్ళడం అన్నది, పాడడం అన్నది జరిగింది. అది ఇప్పుడు మనం అన్నమాచార్య గీతాలను పాడుకుంటున్నామంటే మన సంగీతకారులు వాటికి సంగీతాన్ని సమకూర్చి మనకి అందించడం వలన వాటిని మన శ్రీపాద పినాకపాణి గారు, పద్మభూషణ్ పినాకపాణి గారు,
అలాగే బాలకృష్ణ ప్రసాద్ గారు, శోభారాజ్ గారు, ఇట్లా మన సంగీతకారులు చేస్తున్న మనకి స్వరపరిచి మనకి ఇవ్వడం వలన మనం ప్రస్తుతం వాటిని మనం పాడుకుంటున్నామండి. ఆ తర్వాత అన్నమాచార్యుల వారి కాలం తర్వాత రామదాస్ గారు, అతను కూడా రామదాస్ గారి కీర్తనలు కూడా అతను ఎలా పాడారు అన్నవి మనకి తెలియదు. వాటికి మన మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు స్వరపరిచిన బాణీలనే మనం పాడుకుంటున్నాం ప్రస్తుతానికి. ఆ తర్వాత త్యాగరాజస్వామి వారి పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన ఎలా పాడారో మనకి ఆ విధంగా అక్కడి నుంచి రావడం జరుగుతుందన్నమాట. త్యాగరాజస్వామి వారు దగ్గరండి మనకి కర్ణాటక సంగీతానికి ఒక రూపం అన్నది ఏర్పడింది. కానీ ఫండమెంటల్ లెవెల్ ఇప్పుడు ఏమీ రాని విద్యార్థులు కూర్చుని డైరెక్ట్గా పాడేయమంటే పాడలేరు. దానికంటూ ఒక సిలబస్ అని ఏదో ఉంటుంది, ఈజీగా దగ్గర నుండి కష్టతరం వరకు మనం వెళ్ళడం జరుగుతుంది కదా. ఏ విధంగా అయితే నేర్పడం ప్రారంభిస్తే నీ విద్యార్థి సులువుగా నేర్చుకుంటారు అనేది మన పురంధరదాసు గారు వాళ్ళు సరళీ స్వరాలు, జంట స్వరాలు ఈ విధంగా తీసుకొచ్చి ఒక ఫ్రేమ్ చేసి మనకి అందించడం ఈజీగా చేశారు. ఒక సిస్టమాటిక్ చేసుకుని మనకి తీసుకురావడం జరిగింది. కానీ మనకు కంప్లీట్గా మన త్యాగరాజస్వామి వారి కాలం నుంచే మనకి సంగీతం అంతా పరిపూర్ణమైన రూపురేఖలు సంతరించుకోవడం అనేది అక్కడి నుంచి కంటిన్యూ అవుతూ ఉన్నాయి జరిగింది. అతని శిష్య పరంపర వస్తూ రావటం మనకి ఆ విధంగా వాళ్ళు పాడుకున్న ట్యూన్సే అతను ఏ విధంగా అయితే మనకి అందజేశారో దానినే మనం ప్రస్తుతం ఇప్పుడు మనం ప్రజెంట్ చేయడం అన్నది కూడా జరుగుతూ వచ్చిందనమాట. ఈ విధంగా మన భారతీయ సంగీతం స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతూ రావడం అనేది జరిగింది. యాక్చువల్ కంప్లీట్ కర్ణాటక సంగీతం మనకి త్యాగరాజస్వామి వారి కాలం నుంచి మనం చెప్పుకోవచ్చు. ఈ విజయనగర కళాశాల స్థాపకులు గజపతిరాజులు వీళ్ళు దాని గురించి కొంచెం చెప్పండి. మా ముత్తాత గారు శ్రీ చాగంటి జోగారావు పంతులు గారండి. అతను విజయనగరం పూసపాటి వంశీయులు ఉన్నారు, అశోక్ వాళ్ళ వంశీయులు ఉన్నారు కదండి. వాళ్ళ ఆ తరంలో 4వ విజయరామ గజపతి రాజుగారి దగ్గర మా ముత్తాత గారు పర్సనల్ సెక్రటరీగా ఉండేవారండి. మా ముత్తాత గారికి మా తాతయ్య గారు గంగబాబు గారు కుమారులు. అతను బై బర్త్ బ్లైండ్ మా తాతయ్య గారు. అయితే ఒక సందర్భంలో మహారాజు గారు అతను కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో నీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి వస్తాయి కదా సంభాషణలు. నాకు ఇలాగ ఒక అబ్బాయి అండి, అతనికి అంధత్వం ఉన్నది అని చెప్పడంతో మహారాజు వారు అయితే ఆ అబ్బాయిని మన సంస్థానానికి తీసుకుని రండి, మన ఆస్థాన జ్యోతిష్కులకి చూపిద్దాము, తగిన ఏర్పాటు చేద్దామని చెప్పడంతో మా తాతయ్య గారిని జ్యోతిష్కుల దగ్గర తీసుకుని వచ్చి అతని చూపిస్తే ఇతను భవిష్యత్తులోని గొప్ప సంగీత విద్వాంసులు అవుతారు అని చెప్పడం జరిగింది. అప్పటికే మహారాజులు సంస్కృతానికి కళాశాల పెట్టడం జరిగింది, మహారాజా కళాశాల పెట్టడం జరిగింది. సో సంగీతానికి కూడా ఒక కళాశాల స్థాపించగలిగితే కనుక ఎంతోమంది సంగీతం ఈ రోజుల్లో నేర్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది, ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మంచిది అనే ఒక సూచన ఇవ్వడంతో అది మహారాజు గారికి బాగా నచ్చి స్థాపించారు. అక్కడ టౌన్ హాల్గా ఉన్న ఒక బిల్డింగ్ని సంగీతానికి విజయరామ గాన పాఠశాల 1919వ సంవత్సరం ఫిబ్రవరి 5వ తారీఖున విజయరామ గాన పాఠశాలగా స్థాపించడం జరిగిందండి. మొట్టమొదటి విద్యార్థి అంటే 106 సంవత్సరాలు అయిందండి. అవునండి, మొదటి విద్యార్థి మా తాతయ్య గారే. అక్కడ నుంచి తయారైన మొదటి విద్వాంసులు కూడా మా తాతయ్య గారేనండి. ద్వారం వెంకటస్వామి నాయుడు గారిని ప్రొఫెసర్గా అపాయింట్ చేసి, వైలన్ ప్రొఫెసర్గా అపాయింట్ చేసి, ఆదిభట్ల నారాయణదాస్ గారిని ప్రథమ అధ్యక్షులుగా కళాశాలకి నియమించి ఒక సంగీతానికంటూ ఒక కళాశాల అన్నది ఏర్పాటు చేశారు 4వ విజయరామ గజపతి రాజు గారు. ఆ తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అది ప్రభుత్వం వెళ్ళి మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఇప్పుడు ఆ విధంగా మనకి రన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు కూడా దాని నిండా చాలా మంది స్టూడెంట్స్ అవి చాలా ఎక్కువ మంది ఉన్నారండి. చాలా మంది అక్కడ నుంచి వచ్చిన ప్రముఖులు మీకు
ఎంతోమంది 100 సంవత్సరాలు చరిత్ర ఉన్నది అంటే అనేక మంది ప్రముఖులు బయటకు వచ్చి ఉంటారు కదా. అది మొట్టమొదటి కళాశాల సౌత్ ఇండియాలోని దక్షిణ భారతదేశంలోనే ప్రథమ సంగీత కళాశాల కావడం వలన మనకి ఎక్కువ మంది అక్కడి నుంచి మనకి దేశం అన్ని చోట్ల నుంచి కూడా వస్తారు అక్కడికి వచ్చి నేర్చుకోవడం వెళ్ళడం అనేది ప్రముఖులు చాలామంది ఉన్నారండి. పద్మభూషణ్ నూకల చిన్న సత్యనారాయణ గారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, సాలూరు రాజేశ్వరరావు గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, వీళ్ళందరూ ఆ సంగీత కళాశాల ప్రొడక్ట్స్. అవునండి. అటువంటి కళాశాలలో అంతమంది మహానుభావులు తిరిగిన ప్రదేశంలో ఏదో నేను కూడా కాస్త తిరిగి నేర్చుకోవడం అనేది నిజంగా నా అదృష్టం అండి. అది అలాగా సాగింది. మీరు కర్ణాటక మ్యూజిక్లో ఏం చెప్తూ ఉంటారు స్టూడెంట్స్కి? జనరల్గా ఎక్కువ సాంగ్స్ చెప్తారు కదా కర్ణాటక మ్యూజిక్లో, రన్ అవుతూ ఉన్నవి ఎక్కువ సార్లు మీరు ఎక్కువ మందికి చెప్పే సాంగ్స్ ఏమిటండి? యాక్చువల్గానంటే ప్రతి విద్యార్థికి కూడా ఫండమెంటల్ లెవెల్ నుంచే స్టార్ట్ చేస్తానండి. ఓకే. సరళి స్వరాలు, జంట స్వరాలు. ఎందుకంటే వాళ్ళు ఏది పాడాలన్నా మినిమం నాలెడ్జ్ కంపల్సరీగా ఉండి తీరాలి. అవును. శృతి జ్ఞానము లయ జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు ఏమీ పాడలేరు కదా. కొంతమంది అడుగుతారు, చాలామంది హౌస్ వైఫ్స్ ఉమెన్ చాలామంది నేర్చుకుంటారు. 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న విద్యార్థులు ఉన్నారు నా దగ్గర ప్రస్తుతానికి. కొంతమంది సెమీ క్లాసికలే అడుగుతారు, మేము అన్నమాచార్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు, భక్తి అంటే అవి నేర్పించండి చాలు. కానీ వాళ్ళకి కూడా ముందు మినిమం నాలెడ్జ్ మనం సంగీతం ఫండమెంటల్ లెవెల్ నాలెడ్జ్ మనం ఇవ్వాలండి కంపల్సరీ. అది లేకుండా వాళ్ళ పాడడం అన్నది జరగదు. మినిమం నాలెడ్జ్ ఉండాలి. టెక్నికల్గా రకరకాల పేరెంట్స్ని చూస్తాము, రకరకాల విద్యార్థుల్ని చూస్తాము. ఇది వరకైతే ఇంటికి వచ్చేవారు, నేర్చుకునేవారు, వెళ్ళేవారు. వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి పిల్లల్ని దిగపెట్టేసి వెళ్ళిపోతారు. మేము ఏం నేర్పించామో వాళ్ళు ఏం నేర్చుకుంటారో కూడా తెలియదు. పిల్ల టాలెంట్ కూడా పేరెంట్కి పూర్తిగా తెలియదు. ఇప్పుడు ఆన్లైన్ అనుకోండి, పక్కన పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ అమ్మమ్మలు, తాతగారులు, బామ్మలు సరదాగా నా మనవరాలు పాడుతోందను, లేకపోతే మా అమ్మాయి పాడుతోందను అంటే క్లాసు పెద్దవాళ్ళ అబ్జర్వేషన్లో జరుగుతుంది కంప్లీట్గా. కనుక అతి జాగ్రత్తగా చెప్పాలి. అవును. ఇప్పటి రోజుల్లో పిల్లల్ని ఏమాత్రం అన్నా వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు. వాళ్ళని మందలించకూడదు, మందలించినట్టు మందలించి మళ్ళీ మామూలు స్టేజ్కి తీసుకొచ్చి. కానీ పేరెంట్స్ ఏంటంటేనండి మన భారతీయ టీచింగ్ మెథడ్స్నే ఇష్టపడుతున్నారు. చూడండి, మా చిన్నప్పుడు రాకపోతే దెబ్బలాడి కూర్చోబెట్టి ఇలా చెయ్యి అని చెప్పి అలా చెప్తే చాలామంది పేరెంట్స్ ఇష్టపడుతున్నారండి ఇప్పుడు జనరల్గా. అంటే వాళ్ళ అమ్మాయి నేర్చుకుంటోంది, నేను ఎలా చెప్తున్నానో వాళ్ళకి తెలుస్తుంది, ఆ అమ్మాయి ఎలా పాడుతుందో వాళ్ళకి తెలుస్తుంది. అంటే కంప్లీట్గా ఒక పేరెంటల్ అబ్జర్వేషన్లో క్లాసు వెళ్తుంది. ఇక్కడ వాళ్ళ అమ్మాయి నేను ఎన్నిసార్లు చెప్పినా ఎలాగో పాడింది అనుకోండి, టక్కన పేరెంట్కి వాళ్ళ టాలెంట్ తెలిసిపోతుంది. అదే ఆఫ్లైన్ అనుకోండి, మా అమ్మాయి ఇంతకాలం బట్టి వస్తుంది, ఇంకా ఏమి రాదు మా అమ్మాయికి అని అంటారు. అంటే అందరూ అనర్థం లేదులేండి. ఈ రోజుల్లో ఏం చెప్తున్నారంటే ఆన్లైన్ చెప్పడం వల్ల వాళ్ళ నాలెడ్జ్ ఏంటో పేరెంట్స్ కూడా తెలుస్తుంది కాబట్టి మీకు సులువైంది. అది కరెక్టేనండి, సులువైంది. చెప్పాలంటే మీరు చెప్పక్కర్లా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవలసిన అవసరము లేదు. అది ఒక యాజ్ ఏ టీచర్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటేనండి వాళ్ళ యొక్క ఒరిజినల్ వాయిస్ టీచర్కి తెలియదు. ఇప్పుడు వాళ్ళు మైక్లో పాడతారు, మేము మైక్లో పాడతాం. వాళ్ళు మైక్లో వాయిస్ ఎలా ఉంటుంది అన్నదే మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఎదురుగుండా ఆఫ్లైన్ చెప్తున్నప్పుడు మేము పాడుతూ పాడుతూ మాతో పాటు పాడిస్తూ వాళ్ళకి ప్రాక్టీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఆఫ్లైన్లో అది కుదరదు కదా, వాళ్ళు మేము కలిపి ఒకేసారి పాడడం అనేది జరగదు. అందుకని ఆ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఒక టీచర్. ఎందుకంటేనండి వాళ్ళు ముక్కుతో పాడేవాళ్ళు ఉంటారు, అంగుటితో పాడేవాళ్ళు ఉంటారు, ఫాల్స్ వాయిస్తో పాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాయిస్తో పాడుతున్నారా అన్నది మనం అబ్జర్వ్ చేయాలి. చేసి దాన్ని సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి వాళ్ళని. అంటే ఇప్పుడు చూడండి, నేనైతే అది ఎలా చేస్తాను అంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఏదైనా ఒక టీవీలోనే ఏదైనా పాట వస్తుంది, దాన్ని ఇమిటేట్ చేస్తూ అలా పాడుతూ ఉంటారు.
కదా. వాళ్ళు అక్కడ ఏం జరుగుతోంది, ఇమిటేషన్ జరుగుతోంది, అక్కడ సౌండ్ ఇమిటేషన్ జరుగుతోంది. అంటే వాళ్ళు ఎంత పిచ్లో ఉన్నా అక్కడికి రీచ్ అయ్యి అరిచి పాడడం అన్నది చేస్తారు. అంటే కరెక్ట్గా పాడాలి అన్న ప్రయత్నంలో పిల్లలు. నేను అంటే పేరెంట్కి కూడా వాళ్ళ చేత ఎలా ప్రాక్టీస్ చేయించాలి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు నా ఆడియోస్ పంపిస్తాను, జరుగుతున్న లెసన్ యొక్క ఆడియోస్ పంపిస్తాను. ఆడియోస్ పంపిస్తే ఆడియో కొంచెం స్పీకర్లో పెట్టి దాంతో పాటు అలా కలిపి కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయించండి. ఓకే, మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ప్రాక్టీస్ వాళ్ళ చేత ఎలా చేయించాలని ముందుకే పిల్లలకి చెప్పేశారు. నేను అనేది ఇప్పుడు మీరు అన్ని రాగాలు పాడిస్తారా వాళ్ళ చేత? ఫండమెంటల్ లెవెల్లోనండి ముందు మాయామాళగోళ రాగం తీసుకుంటాం. అందులో మనకి సరళి స్వరాలు, జంట స్వరాలు, దాటు స్వరాలు, అలంకారాలు, అప్ టు అలంకారాస్ వరకు కూడా మనకి సంగీతం మాయామాళగోళ రాగంలోనే చెప్పడం అనేది జరుగుతుంది. అక్కడ నుండి మనకి సాహిత్యం ఇంట్రడ్యూస్ అవుతుంది, గీతాల దగ్గర నుంచి. అలంకారాస్ తర్వాత గీతాల్లో మనకి సాహిత్యం, అక్కడ స్వరం ఎలా పాడతామో సాహిత్యం కూడా అలాగే వెళ్ళాలి అని వాళ్ళకి అక్కడి నుంచి మనకి గీతాలు లెసన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఆ రాగాలని కాంబినేషన్స్ ఆఫ్ స్వరస్థానాస్ ఉంటాయి. అక్కడి నుంచి రాగాలు మారుతూ ఉంటాయి. కొంచెం వాళ్ళు వర్ణాలు నేర్చుకునే స్టాండర్డ్స్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, ఈ సరళి స్వరాలు, జంట స్వరాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని మళ్ళీ రాగాలు మార్చుకుంటూ ప్రాక్టీస్ చేయిస్తారు. ఓకే, అక్కడి నుంచి అన్ని రాగాల్లో పాడటం నేర్పిస్తారు. మధ్యలో అడుగుతున్నాను, మీకు ఇష్టమైన రాగం, ఫేవరెట్ రాగం ఏదైనా ఉందని సంగీత విద్వాంసుల దగ్గర వింటూ ఉంటాం, ఈ రాగంలో ఆయన పాడతారు అని చెప్పి, అలాంటిది ఏదైనా ఉందా? నేను ఇంట్లోని సంగీత వాతావరణంలో పెరిగాను కదండి. మా అక్కయ్య ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటూ, తను ఎక్కువగా బాగా ప్రాక్టీస్ చేసుకుంటున్న సమయంలో ఆడుతూ పాడుతూ విని ఈ బ్రోవభారమ కీర్తన బహుదారి రాగంలో తను ప్రాక్టీస్ చేసుకుంటున్న సమయంలో ఎందుకో తెలియదు అది బాగా నచ్చేది. ఆ అక్క దగ్గర కూర్చుని అప్పుడు నాకు ఇంకా చిన్న చిన్న మాటలతోటి అందులో గోపికలకై అని ఒక వస్తుంది, అది పాడు అని అడిగి మరీ పాడించుకునేదాన్ని. ఏ రాగం అన్నారు? బహుదారి రాగంలోనండి. మాకు వినిపిస్తారా ఒక పాట? బహుదారి రాగం ఎలా ఉంటుందో చూస్తాం. బహుదారి రాగంలో త్యాగరాజస్వామి వారి రచన బ్రోవభారమ. బ్రోవభారమ బ్రోవభారమ రఘురామ బ్రోవభారమ రఘురామ బ్రోవభారమ రఘురామ భువన మెల్లని వైనన్నోగని 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 బ్రోవభారమ. శ్రీవాసుదేవా శ్రీవాసుదేవాండకోట్ల 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 కుక్షిని యుంచుకోలేదనను కుక్షిని యుంచుకోలేదనను బ్రోవభారమ రఘురామ భువన మెల్లని వైనన్నోగని బ్రోవభారమ.
కలసంబుధిలో దయతోన మరుల కలసంబుధిలో దయతోన మరుల కయ్యది గగా కలసంబుధిలో దయతోన మరుల కయ్యది గగా గోపికలకై కొండనెత్తలేద గోపికలకై కొండనెత్తలేద గోపికలకై కొండనెత్తలేద గోపికలకై కొండనెత్తలేద కరుణ కర జగర జనుత కరుణ కర జగర జనుత బ్రోవ భరమ రఘురామ భువన మెల్లని వైనలుగని బ్రోవ భరమ రాముడు కృష్ణుడు అవతారాలన్నీ అందులో చెప్పేశారు ఆయన త్యాగరాజులతో. ఎందుకో తెలీదు, అక్కయ్య పాడుతున్నప్పుడు అది ఎక్కువగా నచ్చేదండి పాట. ఓకే. దాన్ని పదే పదే అడిగి పాడించుకునేదాన్ని. ఇప్పుడు పిల్లలు ఏం మిమ్మల్ని ఎక్కువ నేర్పించమని అడుగుతారా ఎవరన్నా? పిల్లలు అడగటం లేదండి, పేరెంట్సే అడుగుతున్నారు. ఓకే. అన్నమాచార కీర్తనలు నేర్పించండి అని, రామదాస్ కీర్తనలు నేర్పించండి అని. అంటే ఒకటండి, వాళ్ళు సంగీతం నేర్చుకుంటున్నారు అంటే ఎక్కడైనా వాళ్ళు ఏదమ్మా పాట పాడంటారు కదా గమ్మున. లేదంటే వాళ్ళ స్కూల్స్లో కాంపిటీషన్స్ జరుగుతాయి, అక్కడికైనా వాళ్ళు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. కనుక నేర్పించడం అనేది జరుగుతుంది. కానీ నేను నా రూల్ ఏంటంటే కనుక మినిమం వాళ్ళకి కనీసం ఒక అలంకారాలు పూర్తయ్యే వరకు కూడా నన్ను ఏమి అడగకండి అని ముందే చెప్పేస్తాను. ఒక ట్రాక్ లోకి వచ్చాక అప్పుడు వాళ్ళు వాళ్ళకి తెలియాలి కదండి, పాడుతున్నది వాళ్ళు కరెక్ట్గా పాడుతున్నారా లేదా అన్న విషయం కూడా వాళ్ళు తెలుసుకుని మనం ఇప్పుడు ప్రాక్టీస్ గురుముఖత ప్రాక్టీస్ చేశారనుకోండి, అది తప్పైతే కరెక్ట్ చేయడానికి ఎదురుగుండా గురువు ఉంటారు. ఇది కంప్యూటర్ ముందు కదా, ఇది వాళ్ళ ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటారు. అది రాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, కరెక్ట్ చేయడానికి ఎవరు ఉంటారు? పేరెంట్స్కి రాదు కదా. సో రాంగ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఏమవుతుంది, రాంగ్ ఫిక్స్ అయిపోతుంది వాళ్ళకి. అది కూడా చాలా డేంజర్ కదా. అది అలాంటివన్నీ కొంచెం మనం టెక్నికల్గా ఆలోచించుకుంటూ కరెక్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళాలండి. అలాగే మీరు సంగీత సాహిత్యాలు అని రెండిట్ల మీద మాట్లాడారు. అయితే సంగీతం గురించి ఇది మీ సాహిత్యం ఏమిటి అసలు? విజయనగరం మహారాజా కళాశాలలో డిగ్రీ చదువుతున్నప్పుడే కాలేజ్ మ్యాగజైన్స్కి ఆర్టికల్స్ రాయడం జరిగిందండి. చాసో వాయులీనం కథ మీద, అట్లాగే విజయనగరం సంగీత విద్వాంసులు అన్న ఆర్టికల్స్ రాయడం జరిగింది. చాసో గారు చాగంటి సోమయాజులు గారు కూడా మా చిన్న తాతయ్య గారు అవుతారు. ఓకే. ఎంఏ తెలుగు చేశాను కదండి, ఎంతో కొంత రాయాలనిపిస్తూ ఉంటుంది. అది రాయడం అప్పుడే మొదలుపెట్టాను. తర్వాత చాలా కాలం గ్యాప్ అయితే ఇచ్చింది, రాయడం అన్నది జరగలేదు. ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లోనే ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంగూరి చిట్టన్ రాజు గారు నిర్వహించడం జరిగింది. అందులోని నేను చాసో కథల మీద నా పత్ర సమర్పణ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా అక్కడి నుంచి నేను మళ్ళీ సాహిత్య ప్రస్థానం కూడా మొదలుపెట్టడం అయితే జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు, 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు, అలాగే 1 year బ్యాక్ దోహాలో 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుల్లో కూడా నేను నా పత్ర సమర్పణ ఇవ్వడం జరిగింది. కాకినాడలో అఖిల భారత జాతీయ తెలుగు సాహితీ సదస్సులోనే చేశాను. అలాగే మద్రాస్ యూనివర్సిటీ వాళ్ళు నిర్వహించిన మీటింగ్స్లో కూడా నేను తెలుగు సభలలో పాల్గొనడం. అయితే నిజంగా కరోనా వచ్చి ఏదో వెనక్కి వెళ్ళిపోయింది అనుకుంటాం, కానీ చాలా మందిని ముందుకు తీసుకొచ్చింది. ఆ టైం వరకు కొంతమంది అయితే నష్టపోయారే కానీ అయ్యారు, అది కాదనలేని అలాంటి వారికి కొంచెం
ఇప్పుడు ఏంటంటే తీసుకెళ్ళడం అనేది మీరన్నట్టు జరిగిందండి. ముందుకు జరగడం అందరికీ టైం దొరికింది. నేనేం చెయ్యాలని ప్రతి వాళ్ళు ఆలోచించారు. ప్రతి ఒక్కరికి ఒక థాట్ వచ్చింది, నేను ఇప్పుడు ఏం బేసికల్ గా ఒకటేలేండి, నాకు టీవీ సీరియల్స్ అవి చూసే అలవాటైతే అసలు లేదు. ఓకే ఒక మంచి అవగేషన్ అయితే మనం పెట్టుకోవాలి కదండి కంపల్సరీగా. అది ఉన్న విద్య. మీరు సాహిత్యంలో రాసింది ఏదైనా చదవగలరా? మీకు ఏమైనా గుర్తుందా? 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుల్లోని అంటే నేను అనలైజ్ చేసి విశ్లేషిస్తూ రాస్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాసో కథలే తీసుకోండి. అతను అభ్యుదయ రచయిత, అందరికీ తెలిసినదే. అప్పటి కాలంలోనే వాళ్ళు ఎలా ఆలోచించేవారు, అది ఇప్పుడు ఎలాగా ఇంప్లిమెంట్ అవుతోంది అన్న పాయింట్స్ కూడా మనం తీసి రాయొచ్చండి. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొండు మల్లెల కథ ఉంది. బొండు మల్లెల్లో ముసలి తాత, అది శ్రమ దోపిడీ మీద రాసిన కథ. అందులోని అంటారు వృద్ధాప్య పింఛన్లు కూడా ఇస్తే బాగుండేది అని. అది ఎప్పుడో రాసిన కథ, ఎప్పుడో వచ్చింది అతనికి ఆలోచన, అది కథలో పెట్టారు. ఓకే అది ఇప్పుడు మన ప్రభుత్వాలు ఇస్తున్నాయి కదండి. అంటే ఇది అంటే అప్పుడు వారి ఆలోచన ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ కి వచ్చింది. అంటే అట్లాంటివన్నీ అప్పటి తరం వాళ్ళకి అప్పటి కాలంలోనే వాళ్ళు ఆలోచించి రాయడం జరిగింది. సో అది ఏ కాలానికైనా సరే మంచి పాయింట్స్ మనం తీసుకుంటూ చేస్తే ముందుకు బాగా అభివృద్ధి. అంటే మీరు అనేది ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా ఎవరో ఒకళ్ళకి సంకల్పంలో వచ్చాయి, వాళ్ళకి థాట్స్, ఆ థాట్స్ వచ్చి వాళ్ళు ఆల్రెడీ ఆ బుక్స్ లో పెట్టేశారు. ఇప్పుడు వాయులీనం కథ ఉంది, అందులోని రాజ్యం పాత్ర, ఆమెకు సంగీతం అంటే చాలా ఇష్టం, కానీ పెళ్ళైన తర్వాత ఆటకెక్కిపోయింది. చుట్టుపక్కల పిల్లలు ఎవరైనా పాడుతూ ఉంటే విని అయ్యో నేను పాడలేక ఇట్లాగా ఫీల్ అవుతూ ఉండే పరిస్థితులు. అంటే అప్పటి కాలంలోని ఆడవాళ్ళకి టాలెంట్ ఉన్నా బయటికి వచ్చేది కాదు. అవును, అప్పుడు పరిస్థితులు ఉండే. అలాంటి లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా నాకు తెలుసండి. అవును, అంటే కొంతమంది టాలెంట్ ఉండి వాళ్ళ టాలెంట్ బయటికి రాకపోవడం, అది అప్పటి కాల పరిస్థితులను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు. అది అంతే కదండి. ఇప్పుడు ఏ కాలమైనా ఆ కాలమాన పరిస్థితులను బట్టి ప్రపంచం నడుస్తుంది, కానీ ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పడానికి ఏమి ఉండదు కదా జనరల్ గా. సో అప్పుడేంటి స్త్రీ విద్యని టాలెంట్ ని అనుకోండి అణగద్రొక్కడం అనేది జరిగింది. ఆమె చివరిగా రాజ్యం యొక్క ఆరోగ్యం పరిస్థితి బాగోలేకపోతే ఆమె వైలెన్ అమ్మి అతను ఆ వచ్చిన డబ్బుతో వైద్యం చేయిస్తాడు భర్త. చివరిగా ఏంటి, ఆ వైలెన్ గుర్తుగా ఒక చీర కొనిస్తాడు. పాపం ఈమె ఎలా ఫీల్ అయ్యేది ఇప్పుడు, ఈ సరస్వతీదేవి నాకు ఇచ్చిన భిక్ష అన్న టైప్ లో ఆమె ఆలోచిస్తుంది. అంటే ఉమెన్ మెంటాలిటీ కూడా అంతే, ఎక్కడికక్కడ తృప్తి పడుతూ వెళ్తూ ఉంటారు. అవును, ఉండేవారు. ఇప్పుడు మన భారతీయ సంప్రదాయం అంతే, మనం అది పాటిస్తూ ఉంటేనే కదండి మన నెక్స్ట్ జనరేషన్ అయినా ముందుకు వెళ్తుంది. మన ఇప్పుడు మన సంగీతం ఉంది, ఇది వరకంటే నేర్చుకునే ఫెసిలిటీస్ తక్కువ. ఇప్పుడు ఎవరికి ఏది కావాలంటే అది నేర్చుకుంటున్నారు, ఇంట్లో కూర్చొని నేర్చుకుంటున్నారు. పేరెంట్స్కి ఏంటి దిగబెట్టడం తీసుకువెళ్ళడం అన్న టైమింగ్స్ కలిసి వస్తున్నాయి, ఆ టైమింగ్స్ కలిసి వస్తున్నాయి. అమ్మ వీచివరం ఉన్న అమ్మాయి నా దగ్గరికి ఆన్లైన్లో వస్తుంది. అంత సులువైంది, ఏది కావాలంటే అది నేర్చుకోగల వచ్చింది కదండి. అంటే చాయిస్ వాళ్ళ చేతిలో ఉంది. అది టెక్నాలజీ ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకుంటే ఏదైనా ముందుకు వెళ్తుంది, ఆరోగ్యకరంగా ముందుకు వెళ్తుంది. అది అలాగే మీరు సాహిత్యంలో కూడా కథల మీద విశ్లేషణలండి, చాసో గారి కథల మీద రాయడం జరిగింది. అలాగే ఆదిభట్ల నారాయణ దాసు గారు నవరస తరంగిణి అనే ఒక పుస్తకం రాశారు. అందులోని అతను ఏంటంటే షేక్స్పియర్ సాహిత్యం, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, ఇది కంప్లీట్ సంస్కృతం, అది ఇంగ్లీష్. ఆ రెండిటిలోని కంపేర్ చేస్తూ అందులోంచి నవరసాలు ఎవరు ఎలా రాశారు అని రచించారండి. దాని మీద విశ్లేషించడం అన్నది జరిగింది. అక్కడ అఖిల భారత తెలుగు సదస్సులోని ఎండమూరి కమలేంద్రనాథ్ గారు, కాకినాడ డాక్టర్ గారు ఉన్నారు, వీరేంద్రనాథ్ గారి తమ్ముడు. అతను అద్దంలో అటువైపు అని ఒక పుస్తకం రాశారు, మంచి కథలు. ఆ కథల పుస్తకాన్ని విశ్లేషించడం జరిగింది. అంటే విశ్లేషణ అంటే ఇప్పుడు వారు రాసిన కథను బట్టి అప్పటికి ఆ దేశకాల పరిస్థితుల్ని అన్వయిస్తూ ఈయన ఇలా రాసుంటారు
అని రాస్తారు. అతను ఎలా ఆలోచించి ఉండి ఉంటారు, అవునవును. దీని మీద పాయింట్ మీద నేను ఓకే, విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఓకే. అలాగే తెలుగు దోహాలో జరిగిన సదస్సులు అని అంటే మీరు మాధ్యమం ఏమిటి, మీరు ఇప్పుడు ఇలా రాసిన తర్వాత దీన్ని విశ్లేషణ బుక్ చేస్తున్నారా లేకపోతే ఫేస్బుక్ లాంటిలో పెడుతున్నారా? నేను యాక్చువల్గా ఇప్పటికైతే నేను ప్రింట్ తీయలేదు, వాళ్ళ మ్యాగజైన్స్ లో వాళ్ళు ప్రచురించడం అనేది విశ్లేషించి వాళ్ళకి ఇచ్చేస్తారు. మేము లైవ్ చదువుతాము, అక్కడికి వెళ్ళి డయాస్ మీద అక్కడికి వెళ్ళి పెర్ఫామ్ చేస్తాం. ఆన్లైన్ అయితే ఇంట్లో కూర్చుని రూమ్ లో స్టూడియో లాగా అరేంజ్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఆఫ్లైన్ అయితే అక్కడికి వెళ్ళి డయాస్ మీద మనం చదివింది విశ్లేషించి ప్రెజెంట్ చేస్తే దాన్ని వాళ్ళ మ్యాగజైన్స్ లో వాళ్ళు వేసుకుంటారు. ఈ స్వరం నుంచి ఒక అన్నమాచార్య దాన్ని వినాలనుందండి. శ్రీమన్నారాయణ భౌళి రాగం అన్నమాచార్యుల వారి కీర్తన. శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు. 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 శ్రీపాదమే శరణు. కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలేక్షణ కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలేక్షణ కమల సనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు. కమల సనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు. శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు. శ్రీపాదమే శరణు. పరమయోగి జన భాగధేయ శ్రీ పరమ పురుష పరత్పర పరమయోగి జన భాగధేయ శ్రీ పరమ పురుష పరత్పర పరమాత్మా పరమాణు రూప శ్రీ తిరువేంకటగిరి దేవా పరమాత్మా పరమాణు రూప శ్రీ తిరువేంకటగిరి దేవా శరణు. శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు. ఓ
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం స్టార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.